పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సింగరేణి సీఎండీ బలరాం నాయక్ పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగరేణి అధికారులతో కలిసి మొక్కలు నాటారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో కలుషితం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఎక్కువ మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనివల్ల పర్యావరణం బాగుంటుందని, ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. సింగరేణి ఏరియా వ్యాప్తంగా ఈ ఏడాది 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 370 మొక్కలు నాటడం జరిగింది. అండ్ ఇప్పటివరకు నేను 20,377 మొక్కలు నాటినట్టయింది. సింగరేణి వ్యాప్తంగా ప్రతి అడుగు పచ్చదనము అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. సో మనం ఎట్లాగో మైనింగ్లో ఉన్నాం కాబట్టి ఈ మొక్కల పెంపకం వల్ల మన పర్యావరణానికి, ప్రపంచానికి, మన ప్రాంతాలకి చాలా మేలు జరుగుతుంది. మన వాతావరణ సమతుల్యతను ఉంటేనే మనకి అన్నీ సవ్యంగా ఉంటుంది. మనకి స్వచ్ఛమైన గాలి లభించడము, అలాగే వాతావరణంలో సరైన మనకి వర్షాలు పడడము, పంటలు బాగా పండడము, అండ్ ఒక జీవావరణ వ్యవస్థ, బయోడైవర్సిటీ కానీ, ఎకాలజీ కానీ, ఇవన్నీ కూడా అండ్ మనకు ఈ ప్లాంటేషన్లో ఉన్న ఫ్లోరా, ఫౌనా అవన్నీ కూడా డెవలప్ అవుతుంది. సో సింగరేణికి మరింత బాధ్యత ఉంది కాబట్టి దీన్ని మనం ముందు ఉండడం వల్ల అనేక మంది మన కార్మికులు కానీ, అధికారులు ముందుండి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ముందు సాగిస్తున్నారు. ఈ ఏడాది 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించాము. ఇప్పటికే దాదాపుగా 25 లక్షల మొక్కలు నాటాము. మిగతా 15 లక్షల మొక్కలు కూడా వచ్చే 2 నెలల కాలంలో మొత్తం నాటించి ఈ ఏడాది యొక్క మనకు లక్ష్యము 40 లక్షల మొక్కల్ని పూర్తి చేస్తాము. అండ్ ఇవే కాకుండా మొక్కలు నాటడం కాకుండా మనము నీటి బిందువు జలసింధువు అనే కార్యక్రమంతో 62 కొత్త వాటర్ బాడీస్ని క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మనకి భూపాలపల్లి కానీ, సింగరేణి వ్యాప్తంగా కోల్డ్ వ్యాప్తం ఉన్న అనేక పరిసర గ్రామాల్లో ఉన్న చెరువులను కూడా దాదాపు 40 చెరువులని పునరుద్ధరించడం జరిగింది. వాటిని రిజ్యూనేషన్ చేయడం జరిగింది. సో మన బాధ్యతగా, సింగరేణి యొక్క సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపిస్తున్నాము. సో ఇవన్నీ కూడా మనకు వాతావరణం కానీ, పర్యావరణం కానీ కాపాడడంలో